కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన విడుదల చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటి ఒక్కసారిగా భారతీయులే కాదు మిగతా దేశస్తులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా అమెరికాలో ఉన్నటువంటి అమెరికా పౌరులకు కూడా కొన్ని ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఇబ్బందికరంగా మారుతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. సో పూర్తిగా అమెరికా స్వరూపాన్ని మార్చేటువంటి దిశగా ట్రంప్ వేస్తున్నటువంటి అడుగులు అవి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయాలతోటైతే ఉక్కిరి విక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్, అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. తాజాగా మరొక నిర్ణయంతో అమెరికాలో 40,000 మంది ఉద్యోగులు ఎట్ ఏ టైం తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే ఒక ఆర్డర్స్ తోటి, ఒకే ఒక మెయిల్ తోటి పూర్తిగా ఆ యొక్క ఉద్యోగాలన్నీ కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి మనం చూద్దాం. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కార్ వ్యూహం మెల్లగా ఫలిస్తోంది. గురువారం అంటే 2 రోజుల క్రితం ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి బై అవుట్ ఆఫర్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. ఈ విషయాన్ని ఓపీఎం ధృవీకరించింది. కాకపోతే ట్రంప్ కార్యవర్గం ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా చిన్నది. ఇది భవిష్యత్తులో వేగంగా పెరుగుతుందని కూడా వెల్లడించింది. అంటే 40,000 కాదు, ఇంకా భవిష్యత్తులో 1,00,000 వరకు కూడా ఉద్యోగాలు నుంచి బయటకు వెళ్ళేటువంటి అవకాశం, ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ఉండేటువంటి అవకాశం ఉంది. బైఅవుట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ఈ మేరకు ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్ళింది ఒకటేసారి. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. సో ఫిబ్రవరి 6వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని అందులో వెల్లడించారు. దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు పని చేయకుండానే జీతం పొందవచ్చని చెబుతున్నా దానికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. సో స్వచ్ఛందంగా వారంతటి వాళ్ళ ఉద్యోగానికి కనుక రాజీనామా చేసినట్లయితే 8 నెలల జీతాన్ని కూడా ముందుగా అడ్వాన్స్గా ఇచ్చేసి వారికి పంపించేటువంటి పరిస్థితి. అయితే ఇది అందరికి ఇస్తారా లేదా మొక్కుబడిగా కొంతమందికి ఇచ్చి వ్యతిరేకత రాకుండా చూసే ప్రయత్నం చేస్తారా? దీనికోసం ఆ ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళన కొంత దీన్ని నమ్మశక్యంగా లేదంటూ కూడా చెప్తున్నాయి. సుమారు 10 నుంచి 15% మంది దీనిని ఎంచుకోవచ్చని ట్రంప్ వర్గం భావించింది. ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వం ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. సో ఒకవైపు ఫెడరల్ నిధులు, రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థల, ప్రభుత్వాలు, నాన్ ప్రాఫిట్ సంస్థలపైన దీని ప్రభావం ఉండనుంది. అత్యధిక మంది ప్రభుత్వ ఏజెన్సీలను పునర్వ్యవస్థీకరించి తగ్గించి మార్పులు చేయవచ్చని భావిస్తున్నారు. తాజాగా రాజీనామాను ఎంచుకున్న వారు మొత్తం ఉద్యోగుల 2% సమానం. పౌర విధుల్లో పనిచేస్తున్న వారు మాత్రం దీనికి అర్హులు. అమెరికా సైన్యం, పోస్టల్ సర్వీస్ కానీ, ఇమిగ్రేషన్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కానీ, పబ్లిక్ సేఫ్టీ వంటి విభాగాల్లో మాత్రం ఈ యొక్క మినహాయింపులు ఉంటాయి. వీళ్ళు రాజీనామా చేయడానికి కానీ వాళ్ళని తొలగించడానికి లేదు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి సెక్యూరిటీకి సంబంధించినవి. గతేడాది చివరికి అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. దేశం మొత్తం ఉద్యోగులలో ఇది 1.9%కు సమానం. వ్యూ రీసెర్చ్ సెంటర్ లెక్కల ప్రకారం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సగటున 12 ఏళ్ల పాటు పనిచేస్తారు. ఇది తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వేగవంతమైనటువంటి అడుగులలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాలపరిమితి అయిపోయినటువంటి వారు తక్షణమే రాజీనామా చేసి ఉద్యోగాల నుంచి వైదొలగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని ద్వారా అమెరికాకు $100 బిలియన్ మిగిలేటువంటి $1 బిలియన్ ప్రభుత్వానికి ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది. తద్వారా సంపదను సృష్టించి దేశ ఆర్థిక పురోగతిలో మరింత ముందడుగు వేయాలని ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఎప్పటికీ జరిగేటువంటి ప్రాసెస్ అయినా కూడా ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత దీన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్ళడం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక్కొక్కటి ఏది వలసలకు సంబంధించి అందరినీ దేశం నుంచి బయటికి పంపించడం, లేకుంటే ఇతర నిర్ణయాలు, పౌరసత్వానికి రద్దుకు సంబంధించి జన్మతా వచ్చేటువంటి పౌరసత్వం అండ్ ఉద్యోగులకు సంబంధించి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరగడం అయితే కొంచెం హైలైట్గా మారినటువంటి పరిస్థితి. ట్రంప్ చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాడు అనేటువంటి ఒక కొంత వార్త బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ నిర్ణయాలన్నీ కూడా ట్రంప్కి కొంత వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నటువంటి సందర్భంలో ట్రంప్ నిర్ణయాలపైన కొంత భయాందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కానీ ప్రస్తుతం అక్కడ నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.